ఇక నేను కిచెన్‌లో వంట చేస్తుంటే బెడ్‌రూమ్‌లో మా బాబు కార్న్‌ఫ్లెక్స్ తీసుకెళ్ళి ఆడుతున్నారులే జిప్‌లాక్ కదా! అది తీయరాదులే అని వదిలేసాను. ఇక్కడ చూడండి ఎలా గందరగోళం చేశాడో. అవి మొత్తం తీసేసాడు. ఇక్కడ నేను ఒక డ్రెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కుట్టుకుందాం అన్నట్టుగా. ఆ డ్రెస్ కూడా పాడైపోయింది. మొత్తం తీసి కింద పడేసిండు. అటు ఇటు చేసేసాడు. మా పిల్లగాడు ఇట్లా ఉంటాడా? అందరి పిల్లలు ఇట్లా ఉంటారా? నాకైతే అసలు ఏమీ అర్థం కాదబ్బా! ఇంకా మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటారా? కామెంట్ చేయండి. నాకైతే అసలు నేను ఒక పని చేస్తుంటే వాడు ఇంకొక పని చేస్తూ ఉంటాడు. చూడండి ఫేస్ చూడండి ఎంత అమాయకంగా ఉంటదో. చేసేటివి మాత్రం కోతి పనులు. ఇంకా ఇక్కడ మాత్రం నేను ఈరోజు లంచ్‌లోకి చింతకాయ చారు, పాలకూర కర్రీ, రైస్ అయితే చేస్తున్నాననమాట. ఇక్కడ చాలా చాలా రోజులైతుంది అసలు చింతకాయ చారు అండ్ ఇంకా చట్నీ కూడా తినక. ఇంకా 1 ఇయర్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం అసలు చింతకాయ తింటే నాకు బాగా దగ్గు, జలుబు అయ్యేది. అసలు వద్దులే అన్నట్టుగా తినలేదు. మళ్ళీ డెలివరీ తర్వాత కూడా పిల్లాడికి ఇట్లా జలుబు, దగ్గు అవుతుందని ఇంకా తినలేదనమాట. ఇంకా పిల్లలొస్తే మాత్రం మనం చాలా అడ్జస్ట్ కావాల్సిందేనేమో. ఇంకా ఇక్కడ మాత్రం ఇంకా నేను తొందరగా అయితే వంట చేసేసుకుంటున్నాననమాట. ఇంకా ఇక్కడైతే ఒక వీడియో అయితే నేను చూస్తున్నాను. మార్నింగ్ అయితే ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఇంకా నువ్వు చూడడమే తప్ప చేయడం లేదు, ఏం లేదు. నువ్వు ఇంకెప్పుడో ఛానల్ అయితే స్టార్ట్ చేసావు. అందులో వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు, ఏం లేదు అని ఒక మాట విసిరేసాడు మా హస్బెండ్. ఇంకా ఏం చేస్తాం, ఈ పిల్లాన్ని చూసుకుంటూ ఇది చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మనకు మాత్రమే తెలుసు. వీళ్ళకేంది ఒక మాట విసురుతారు. ఇంకా కాసేపు బాబుని చూసుకో అని చెప్పేసరికి కనీసం ఒక 20 సార్లు పిలుస్తాడు అనమాట. శైలు 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 చూడు చూడు అని. ఇంకా మనల్ని మాత్రం ఒక మాట విసిరేసి వెళ్తారు. ఆ తర్వాత మనం తీసుకోక తప్పదు కదా. ఆ మాటని ఇంక నేనైతే హార్ట్ వరకు తీసుకున్నానబ్బా. ఇంకా నేను ఏదైనా సరే ఇంకా చేసుకోవాలి, వీడియోస్ అయితే చేయాలి. ఇంకా ఆ ఇంటర్వ్యూలో కూడా చాలా చిన్న పిల్లలు పెట్టుకొని ఆ అక్క కూడా బాగా తీస్తుంది వీడియోస్. సరేలే ఇంకా మనం కూడా తీసుకోవాలి, ఇంకా అనిపించుకోవద్దు అనుకున్నా. ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.